Praise the Lord, my dear brothers and sisters. నా ప్రియ సహోదర సహోదరులారా, దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగును గాక. Today I will be talking to you about importance of prayer life and ways in which we can improve our prayer life. ఈ రోజు నేను ప్రార్థనా జీవితాన్ని గురించి, మన ప్రార్థనా జీవితాన్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని గురించి మీతో మాట్లాడబోతున్నాను. Before we start, shall we look to the Lord in prayer? ప్రారంభం చేసుకోకముందు ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాము. Our dear Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, thank you Lord for giving us this time again. ప్రభు మరొకసారి మాకు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకై మీకు వందనములు. I pray Lord ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధిలో. that as we hear your word, మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీ సన్నిధికి వస్తున్నాము. that you prepare all our hearts మా హృదయాలన్నింటినీ మీరు సిద్ధపరచండి. to receive your word మీ వాక్యాన్ని మేము స్వీకరించగలిగినట్లుగా and to follow in your footsteps. మీ యొక్క అడుగుజాడల్లో నడవడానికి మాకు సహాయం చేయండి. Thank you so much for giving me this opportunity, Lord. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Please be with us and help us to understand your word. దయతో మాతో ఉండండి, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. In Jesus' name I pray. యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమెన్. So my dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, in this time of quarantine when you are at home, ఈ యొక్క క్వారంటైన్ సమయంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో how is your prayer life? నీ యొక్క ప్రార్థనా జీవితము ఏ విధంగా ఉన్నది? Have you ever taken time to reflect on how your prayer life was till now? నీ యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని నువ్వు పరీక్షించుకోగలుగుతున్నావా? How was it before this time and how is it right now when you have time? ఈ సమయానికి ముందు నీ ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా నీ ప్రార్థనా జీవితం ఉన్నది? If you have taken time to reflect on your prayer life, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఒకసారి పరీక్ష చేసుకున్నట్లయితే then you will find ways in which you can improve your prayer life. నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఏ విధంగా దాని ముందుకు కొనసాగించగలవో నువ్వు ఆలోచన చేయొచ్చు. If you haven't, ఆ విధంగా కానట్లయితే I urge you all to look at your own personal prayer life. మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. Are you spending enough time with the Lord? తగినంత సమయాన్ని మీరు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నారా? Are you spending quality time with the Lord? ఉపయోగకరమైన ఫలవంతమైనటువంటి సమయాన్ని మీరు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నారా? Are you able to meditate upon the word of God? దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించగలుగుతున్నారా? Are you able to pray for others? ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? Are you able to spend some time with the Lord to talk about your life, how it was, how it's right now and how it's going to be? ఇంతకుముందు నీ జీవితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో నీ జీవితం ఎలాగా ఉండబోతుంది అన్న విషయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఆలోచన చేయగలుగుతున్నావా? If not, I think that we all must take time to ask ourselves these questions. ఆ విధంగా కానట్లయితే ఈ సమయంలో మీరు దేవుని సన్నిధిలో కూర్చొని వీటన్నిటి గురించి దేవుని సన్నిధిలో మీరు మనవి చేయవలసిందిగా నేను మీకు అడుగుచున్నాను. And before anything, ఏ విషయానికన్నా ముందు I want to ask you how your attitude is when you come into prayer. మీరు ప్రార్థనకి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మీ యొక్క అభిప్రాయము ఏ విధంగా ఉంది? Are you coming into prayer only to get something from the Lord in return for your prayer? ప్రార్థనకు వస్తున్నప్పుడు దేవుని సన్నిధి నుండి ఏమైనా పొందడానికి, ఏమైనా ఆశించి మీరు దేవుని సన్నిధికి వస్తున్నారా? Is it only to get some materialistic things? Are you coming into the prayer? దేవుని సన్నిధికి మీరు ఈ యొక్క సాధారణమైనటువంటి వస్తువు సంబంధమైనటువంటి వాటిని పొందడానికే దేవుని సన్నిధికి వస్తున్నారా? Or is it because you feel guilty because you have been brought up to pray and it's just a kind of a ritual for you? ఒక ఆచార ప్రకారం మీరు దేవుని సన్నిధికి వస్తున్నారా? If that is the case, ఆ విధంగా అయినట్లయితే then that is not the right kind of attitude with which we must come into prayer. దేవుని సన్నిధికి వచ్చేటువంటి విధానము అది కాదు అని నేను మీకు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. The right kind of attitude సరి అయినటువంటి దృక్పథము ప్రార్థన విషయంలో ఏంటంటే is to come into the presence of the Lord to know him better. దేవుణ్ణి మరింతగా ఎరగడానికి, ఆయన ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావాల్సిన వారంగా ఉన్నాము. Jesus is our personal savior. యేసు ప్రభువు వారు మన వ్యక్తిగత రక్షకుడుగా ఉన్నారు. So we have to know him in a personal way. మనము ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవలసినటువంటి వారంగా ఉన్నాము. We have to know what he takes delight in, what he doesn't take delight in. మన యందు ఆయన ఏ విషయాల్లో సంతోషించేవాడుగా ఉన్నాడు,
ఏ విషయాల్లో మన యందు ఆయన ఆనందించని వాడుగా ఉన్నాడు, అవి మనం తెలుసుకోవలసినటువంటి వారంగా ఉన్నాము. And we have to know what God's will is for our lives. మన జీవితంలో దేవుని చిత్తము ఏమై ఉన్నదో దాన్ని మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నాము. We have to find out for the purpose for which He has created us. మనల్ని ఆయన సృష్టించడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నాము. And we can know all these only when we come into His presence. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే వీటన్నిటిని మనం తెలుసుకోగలిగే వారంగా ఉంటాము. And coming into His presence is prayer life. మనం దేవుని సన్నిధికి వస్తున్నాము అన్నటువంటిది మన ప్రార్థనా జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. I quickly want to talk about few important points or the importance of prayer life. ప్రార్థనా జీవితాన్ని గురించిన ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఈ సమయంలో త్వరగా మీ యొక్క గమనానికి నేను తీసుకొని రావాలని అనుకుంటున్నాను. పాస్టర్ లియోనార్డ్ రేవెన్హెన్ he said that ఆయన ఈ విధంగా చెప్పారు, no man is greater than his prayer life. ఏ వ్యక్తి కూడా తన ప్రార్థనా జీవితం కంటే ఎక్కువైనటువంటి వాడు కాడు. So we might have riches in our life, we might have so many fields and lands and houses, but మనకు చాలా ఆస్తులు ఉండొచ్చు, మనకి సంపాదన చాలా ఎక్కువగా ఉండొచ్చు. We are nothing if we do not have a prayer life. మనకి ప్రార్థనా జీవితం ఉన్నట్లయితే ఈ యొక్క వస్తు సంబంధమైనటువంటి సంపదల వలన ఉపయోగం లేదు. So it is very important for us to have a prayer life. Otherwise, even though we think we are something really great, we are nothing without a prayer life. ప్రార్థనా జీవితము లేనట్లయితే మనకి ఉన్నవన్నీ కూడా వ్యర్థముగానే మనం భావించవలసిన వారంగా ఉంటాము. So if we fail to have a proper prayer life, we fail in everything else. మనము ప్రార్థనా జీవితంలో సరైనటువంటి విధానంలో వెళ్లకుండా ఉన్నట్లయితే మన మిగతా విషయాలన్నింటిలో కూడా మనము తప్పిపోయిన వారంగానే ఉంటాము. If we see in Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో from verses 5 to 7, వచనాలు 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివినట్లయితే, it's written that when you pray, you have to go into a secret place and pray to your Father. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. And your Father who's in heaven sees you in secret will reward you in public. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని వ్రాయబడి ఉన్నది. So it shows us that in order for us to have prosperity or success in this world openly, we must have a successful prayer life. మనము మన జీవితంలో విజయాన్ని సంపాదించాలంటే, ఈ లోక సంబంధంగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనము ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారముగా ఉండాల్సిన అవసరత ఉన్నది. So that is one importance of having a prayer life. అది మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యాన్ని గురించి తెలియజేస్తుంది. For us to go forward in this life, మనం మన జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వెళ్తున్నప్పుడు we need a strong prayer life. మనకి బలమైనటువంటి ప్రార్థనా జీవితము అవసరముగా ఉన్నది. The second reason why we need to have a prayer life is, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండవలసిన రెండవ అవసరాన్ని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. if we see in the Bible, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే Exodus chapter 17, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో Israelites were waging a war against Amalekites. అమాలేకీయుల మీద ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. So when they were fighting, అక్కడ యుద్ధము జరగబోతున్నది. Moses went up a mountain, మోషే గారు ఆ యొక్క కొండ శిఖరం మీదకి వెళ్ళారు. and there he lifted his hands. అక్కడ మోషే గారు తన రెండు చేతుల్ని ఆకాశం వైపుకి ఎత్తారు. And when he kept his hands lifted up, ఆయన రెండు చేతులు ఎత్తి ఉంచినప్పుడు the Israelites were winning. ఇశ్రాయేలీయులు గెలిచారు. But when he got tired and put his hands down, ఆయన అలసిపోవడాన్ని బట్టి తన చేతులు క్రిందికి దించినప్పుడు the Amalekites were winning. అమాలేకీయులు గెలిచారు. So this shows that when you pray, ఇది దేని గురించి తెలియజేస్తుందంటే, మనం ప్రార్థన చేసినప్పుడు we win. మనం గెలుస్తాము. This was a physical battle. ఇది శరీర సంబంధమైనటువంటి యుద్ధమై ఉన్నది. And they won the battle because Moses was praying on the behalf of Israelites. ఇశ్రాయేలీయుల పక్షముగా మోషే గారు దేవునికి ప్రార్థన చేయడాన్ని బట్టి వారు గెలిచినట్లుగా మనం చూస్తున్నాము. And it's same for us as well. మన జీవితంలో కూడా అదే అన్వయింపబడుతుంది. So if we have a battle which we are facing, మనము ఎదుర్కొంటున్నటువంటి యుద్ధరంగంలో or any trouble,
సమస్యల్లో మనం వెళ్తున్నప్పుడు, any problems, శ్రమల్లో మనం వెళ్తున్నప్పుడు the important thing is to pray ముఖ్యమైనటువంటి అంశము ప్రార్థన చేయడము అన్నటువంటిది. and to have a prayer life. మరియు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. The third thing why we need to have a prayer life is మూడో విషయము, మనం ప్రార్థన చేయడానికి కలిగినటువంటి కారణంలో మూడో విషయము to win the spiritual warfare in which we are in. మనము ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి యుద్ధరంగంలో మనము గెలుపొందవలసినటువంటి వారంగా ఉన్నాము. If we see in Ephesians chapter 6 verse 12, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, for we do not wrestle against flesh and blood, ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు, but against principalities, against powers, against rulers of the darkness of the age, and against the spirits of the darkness. కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. So for us to win the spiritual warfare, it's important for us to have a prayer life. మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధరంగంలో గెలుపొందాలి అని అంటే మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాము. And if we go on to see later, మనం ఈ విధంగానే మనం చూస్తూ వెళ్ళినట్లయితే in James 5 verse 15 it says that a prayer of faith will save the sick. మనం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గమనించినట్లయితే విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అని వ్రాయబడి ఉన్నది. So it's important to have a prayer life for us to help us with our health. ప్రార్థన విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించగలము. And the other reason why it's important to have an prayer life is మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి అవసరమైన ఇంకొక కారణాన్ని మనం గమనించినట్లయితే it is to prevent ourselves from falling into temptations. మనము శోధనలోకి ప్రవేశించకుండా ప్రార్థనా జీవితం మనల్ని కాపాడుతుంది. If we see in Luke chapter 22 verse 46, లూకాసు వార్త 22వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనించినట్లయితే Jesus is telling his disciples, యేసు ప్రభువారు తన శిష్యులతో ఈ విధంగా తెలియజేస్తున్నారు, why do you sleep? మీరెందుకు నిద్రపోచున్నారు? Rise and pray lest you enter into temptation. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి అని యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పారు. This was when ఇది జరిగినప్పుడు Jesus was going to be captured by the Romans, యేసు ప్రభువారు ఆ యొక్క రోమా సైనికుల చేత పట్టబడ్డారు. and this was before that. దానికి ముందు యేసు ప్రభువారు తన శిష్యులతో అడుగుతున్నటువంటి ప్రశ్న, He went to the mountain ఆయన కొండ శిఖరానికి వెళ్ళినప్పుడు and he was praying to God, ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. and he took 3 of his disciples with him to pray with him. యేసు ప్రభువారు తన 3 శిష్యులని తీసుకొని వెళ్ళారు ప్రార్థన చేయడానికి. But when he came back to see if they were praying, they were sleeping. యేసు ప్రభువారు ప్రార్థించి తిరిగి వచ్చినప్పటికీ ఆ 3 శిష్యులు నిద్రపోవడాన్ని యేసు ప్రభువారు గమనించారు. And that is when Jesus said, అక్కడ యేసు ప్రభువారు అంటున్నారు వారితో, rise and pray lest you fall into temptation. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి అని యేసు ప్రభువారు వారితో చెప్పారు. So we learn from this verse that it is important to have a prayer life. ఈ వచనం నుండి మనము ప్రార్థన జీవితం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటాము. There are so many temptations in this world, and to not fall into those temptations we need a prayer life. మనకి ఈ లోకంలో చాలా రకాలైన శోధనలు ఉన్నాయి. వాటిలో మనం ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థనా జీవితం మనకు ఉపయోగపడుతుంది. And the next reason why we need to have a prayer life మరి ఒక కారణము మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి is to find the will of God in our life. దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకోవడానికి మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. These are all the importance of having a prayer life. ఇవన్నీ కూడా మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాల్సిన అవసరాన్ని గురించి మనకు తెలియజేస్తాయి. Now we will see in what ways we can improve our prayer life. మనం ఏ విధంగా మన ప్రార్థనా జీవితాన్ని మనము కొనసాగించగలము, అభివృద్ధి చేసుకోగలమో ఇప్పుడు మనం చూద్దాము. So the first thing is మొదటిదిగా you have to schedule your time of prayer. మీరు ప్రార్థనకి కొంత సమయాన్ని ప్రత్యేకపరచవలసిన అవసరం ఉన్నది. You have to schedule it either in the morning, afternoon or evening. You have to make time to spend it with the Lord. దేవునితో మీరు సమయాన్ని గడపడానికి ఉదయం కావచ్చు, లేదా మధ్యాహ్నం కావచ్చు, లేదా సాయంత్రం కావచ్చు, మీరు ఒక సమయాన్ని నిర్దేశించాలి. Now especially when we have time, మనకు సమయం ఉన్నప్పుడు ముఖ్యంగా we have to make sure that we spend a good amount of time with the Lord.
ప్రభుతో ఎక్కువ సమయాన్ని మనం గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. So if we see in Mark chapter 1 verse 35 and Matthew chapter 14 verse 23, it said that Jesus went in the mornings to pray alone and in the evenings to pray alone. మార్కు సువార్త 2:35 యేసుప్రభువారు పెందలకడనే లేచి ఆయన ప్రార్థించడానికి అరణ్యమునకు వెళ్ళినట్లుగా మనకు వ్రాయబడి ఉంది. And in Matthew 14 verse 23 it says that in the evening he went to spend time with the Lord. మత్తయి సువార్తలో కూడా ఆయన ప్రార్థన చేయడానికి సాయంకాలం వెళ్ళినట్లుగా మత్తయి సువార్తలో మనకు వ్రాయబడి ఉండడాన్ని మనం చూస్తాము. So you can put it in your calendar and as a reminder so that you wouldn't forget when you have to pray to the Lord or spend time with the Lord. మీరు నిర్దేశించుకున్న టైం మర్చిపోకుండా ఉండడానికి మీరు క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరు ఆ సమయంలో ప్రార్థించడానికి మీకు వీలవుతుంది. And the second point is, రెండో విషయముగా, you have to set the duration for which you want to spend the time with the Lord. మీరు ప్రభుతో ఎంత సమయాన్ని గడపాలో అనుకుంటున్నారు అది కూడా మీరు నిర్దేశించండి. If you are just starting your prayer life, మీరు ప్రార్థనా జీవితాన్ని ఇప్పుడే ప్రారంభం చేస్తూ ఉన్నవారుగా ఉన్నట్లయితే, or if you have fallen off track and you want to get back on track, మీరు ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని తక్కువ చేసిన వారుగా ఉన్నట్లయితే, తిరిగి దాన్ని పునరుద్ధరించాల్సిన వాళ్ళుగా అనుకుంటా ఉన్నట్లయితే, then you can start with 15 to 20 minutes in prayer life. ప్రార్థనలో మీరు 15 నుండి 20 నిమిషాలు దేవునితో గడపడానికి మీరు ఆలోచన చేయవచ్చు. And then you can slowly increase your time with the Lord. నెమ్మదిగా ప్రభుతో ఎక్కువ సమయాన్ని గడపడానికి మీరు ఆలోచన చేయవచ్చు. Then the third thing is, మూడవదిగా, to find a quiet place. మీరు నెమ్మదిగా ఉన్నటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ఒక స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. In your home, if you can find a quiet place or a quiet corner, you can choose that place to spend it with the Lord. మీరు మీ గృహంలోనే ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నటువంటి ఒక స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. As we've already seen, we can see again in Matthew chapter 6 verses from 5 to 7. మనం ఆల్రెడీ చూసుకున్నట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి 7వ వచనం వరకు వ్రాయబడిన భాగంలో గమనించినట్లయితే, it tells us how to pray. ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ బోధించారు. So it says that we have to go into a secret place. యేసు ప్రభువారు అన్నారు, రహస్యమైనటువంటి ఒక స్థలంలోకి వెళ్ళమని యేసు ప్రభువారు చెప్పారు. And to pray in secret, not in public. ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా ప్రార్థన చేయడం గురించి యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. And it also tells that not to use elaborate or big words. పెద్ద పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. Jesus tells us that we need to communicate with the Lord using simple words or with whatever words we are comfortable with. మనకు తెలిసినటువంటి సాధారణమైనటువంటి పదాలు ఉపయోగించే మనం దేవునితో మాట్లాడవచ్చు. ఆ విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. And so when you go into your prayer time with the Lord, ఈ విధంగా మీరు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు, you can either sit, kneel down, stand, walk and pray. మీరు కూర్చొని ప్రార్థన చేయవచ్చు, లేదా నిలబడి ప్రార్థన చేయవచ్చు, లేదా మోకరించి మీరు ప్రార్థించవచ్చు. God doesn't think that only if you kneel down that your prayer is valuable. మీరు మోకరించి ప్రార్థిస్తేనే దేవుడు అంగీకరిస్తాడన్నది ఏమీ లేదు. However you can, whichever way you're comfortable, speak to the Lord. ప్రభుతో మాట్లాడడానికి మీకు ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటుందో మీరు ఆ విధంగా మీరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడన్న విషయాన్ని మీరు గమనించాలి. And the fourth thing to improve our prayer life is, మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించడానికి 4వ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, so when you go into your quiet time, మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు there are few things which you need to take with you. నీతో కొన్ని తీసుకొని వెళ్ళవలసినటువంటివి ఉన్నాయి. So the first thing is your holy Bible. మొదటిదిగా నీ యొక్క బైబిల్ని నువ్వు తీసుకొని వెళ్ళాలి. And the most important thing is to take a journal with you. ఒక నోట్బుక్ నీతో పాటు రాసుకోవడానికి తీసుకొని వెళ్ళడం మంచిది. And a pen. రాసుకోవడానికి పెన్ కూడా నీకు అవసరం అవుతుంది. So you might wonder why it is important to take a notebook and a pen with you to your quiet time. దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ప్రార్థన చేయడం కొరకు వెళ్తున్నప్పుడు నోట్బుక్ పెన్ తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఏంటంటే, it is to write down whatever the Lord speaks to you. ప్రభు నీతో ఏ విషయాలు మాట్లాడుతున్నారో వాటిని నోట్ చేసుకోవడానికి అది నీకు ఉపయోగపడుతుంది. You can write the date and you can write down whatever the Lord has spoken to you that day.
ఆ రోజు ప్రభు నీతో ఏం మాట్లాడాడో వాటిని డేట్ వేసుకొని అక్కడ రాసుకోవడానికి అది నీకు ఉపయోగపడుతుంది. You can write down all the points you need to pray for others. వేరే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏ అంశాల గురించి ప్రార్థన చేయాలి అన్నవి కూడా ఆ నోట్స్లో నువ్వు రాసుకోవచ్చు. And you can also write down the prayers you have for yourself and your own family members. నీ కొరకు నీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు ఏ అంశాల నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావో వాటిని కూడా ఆ నోట్బుక్లో నువ్వు రాసుకోవచ్చు. In that way you wouldn't forget any point or anybody. ఈ విధంగా చేసినట్లయితే ఏ వ్యక్తిని కానీ లేదా ప్రార్థన అంశాలని కూడా నువ్వు మర్చిపోకుండా ఉండడానికి అది నీకు సహాయపడుతుంది. After the Lord answers your prayers, ప్రభు నీకు ప్రార్థనకి జవాబు ఇచ్చిన తర్వాత they become a gratitude journal. అది నీకు దేవుని పట్ల కృతజ్ఞత చూపించడానికి ఆ పుస్తకం నీకు ఉపయోగపడుతుంది. It would be a proof for everything that the Lord has done for you in your life. యేసు ప్రభువారు నీ జీవితంలో అద్భుతమైన కార్యములకు నువ్వు రాసుకున్నటువంటి ఈ పుస్తకము ఒక రుజువుగా ఉంటుంది. And the fifth thing ఐదవదిగా is to meditate upon the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించటము. So when I say meditating upon the word of God, it means that దేవుని వాక్యాన్ని ధ్యానించటం అనే దాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు it's not just to read the Bible. దేవుని వాక్యాన్ని కేవలం చదవడం మాత్రమే కాదు, It is to analyze each verse. ప్రతి వచనాన్ని ఆలోచన చేయడం. Why did Jesus speak this, or why did God say this? దేవుడు ఈ వచనం గురించి ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అన్నది నువ్వు ఆలోచన చేయవచ్చు. And you can ask, how can I apply this verse to my own life? ఆ వచనాన్ని నా వ్యక్తిగత జీవితానికి నేను ఏ విధంగా అన్వయించుకోవచ్చు అన్న విషయాన్ని కూడా నువ్వు ఆలోచన చేయవచ్చు. So that is important in a Christian's prayer life. క్రైస్తవుని యొక్క వ్యక్తిగత జీవితానికి అది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. You can start with the Old Testament or the New Testament. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలనుకుంటున్నప్పుడు నువ్వు పాత నిబంధన గ్రంథమైన ప్రారంభం చేయవచ్చు, లేదా క్రొత్త నిబంధన గ్రంథమైన ప్రారంభించవచ్చు. And you can set a goal. ఒక గురిని నువ్వు కలిగి ఉండి You can read 1 or 2 chapters per day. ఒక అధ్యాయం కానీ లేదా 2 అధ్యాయాలు కానీ ఒక రోజు చదవచ్చు. Or you can finish few books in a month. ఒక మాసములో కొన్ని గ్రంథాలని నువ్వు ముగించవచ్చు. That way you can meditate upon the word of God and get closer to God. ఆ విధంగా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించడం వలన ప్రభుకి మరింత సమీపంగా అవడానికి అవకాశం ఉన్నది. And the sixth thing in which you can improve your prayer life, నువ్వు ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన 6వ అంశం ఏంటంటే is to have a prayer. ప్రార్థన చేయడము. So there are 2 components of our prayer life. ప్రార్థనా జీవితంలో 2 అంశాలు దాగి ఉన్నాయి. One is to meditate upon the word of God. మొదటిది దేవుని వాక్యాన్ని ధ్యానించటము. And the second is to pray. రెండవది ప్రార్థించటము. And in this prayer, ప్రార్థనలో there are different other structures. ప్రార్థనలో మిగిలినటువంటి అంశాలు కూడా దాగి ఉన్నాయి. So it is praise and worship, దేవుణ్ణి స్తుతించటము, ఆరాధించటము, thanksgiving, కృతజ్ఞత తెలియజేయడము, confession, మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకోవడము, intercessory prayers, ప్రార్థనలో ఆయన్ని గోజాడము, అడగడము, and petitions. మన యొక్క విన్నపాలు దేవునికి తెలియజేయడము. So intercessory prayers is where we pray and plead for others. మనము ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో బ్రతిమాలే అవకాశం అక్కడ కలుగుతుంది మనకు. And petitions is when we pray for our own needs. మన అంశముల నిమిత్తము, మన అవసరతల నిమిత్తము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలము. So it is important for us to have this structured prayer. ఈ విధంగా ప్రార్థనలో ఉన్నటువంటి విధి విధానాలని మనం అనుసరించడం అన్నది అవసరంగా ఉన్నది. I start by singing a song or a hymn. నేను ఒక పాట పాడడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా నా ప్రార్థనని నేను ప్రారంభిస్తాను. In that way I will start my praise and worship and then go to thanksgiving, confession, intercession and petition. నేను ఆ విధంగా దేవుని స్తుతించిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ తర్వాత నా యొక్క విన్నపాలు దేవునికి తెలియజేస్తాను. You can do the same or you can do it in whichever way you are comfortable. మీరు కూడా ఆ విధంగానే చేయవచ్చు, లేదా మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ విధానంలో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు. A man who sings prays twice. దేవుని స్తుతిస్తూ పాట పాడే వాళ్ళంగా ఉన్నాము, మనం 2 సార్లు ప్రార్థన చేసిన వాళ్ళంగా ఉంటాము. And it opens up our heart to speak to the Lord. మన యొక్క హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో స్తుతించడానికి అది అవకాశం కలుగజేస్తుంది మనకు. And the 7th important way in which you can improve your prayer life is ప్రార్థనా జీవితాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నటువంటి 7వ అంశం ఏంటంటే fasting and praying. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము. If we see in Mark chapters 9 verses 29,
మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే, For this kind can come out by nothing but prayer and fasting. యేసు ప్రభువారు ఈ విధంగా తెలియజేశారు. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. Jesus says that that kind of a demon cannot be cast out unless we fast and pray. ఇలాంటి దయ్యము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప అది వెళ్ళిపోయే అవకాశం లేదన్న విషయాన్ని యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియజేశారు. And even if we see in Daniel's life, దానియేలు గారి యొక్క జీవితంలో మీరు గమనించినట్లయితే he had visions. ఆయనకు దర్శనాలు కలిగాయి. He had to pray to get the answer from the Lord. దేవుని సన్నిధి నుండి ఆయన సమాధానం పొందడానికి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. And so Michael had to fight. మికాయేలు అక్కడ దానియేలు పక్షంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏర్పడినది. So Daniel was fasting and praying for his answer, and Michael the angel was fighting for the answer to come to Daniel. ఎప్పుడైతే దానియేలు గారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో, మికాయేలు దానియేలు పక్షంగా దేవుని యొక్క సమాధానం ఆయనను చేరడానికి మికాయేలు పోరాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. So sometimes we might have our answers from the Lord, but it would be stuck somewhere. దేవుని సన్నిధి నుండి సమాధానం మనకి వస్తున్నప్పుడు ఎక్కడైనా అవి ఆగిపోయినటువంటి సందర్భాలని కూడా మనం చూస్తాము. So for us to improve our prayer life, it is important to fast in order to get answers from the Lord. దేవుని సన్నిధి నుండి మనం సమాధానాన్ని పొందడానికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. The other important way in which we can improve our prayer life is by having a prayer partner. మనము మన ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగించడానికి మనతో పాటు ప్రార్థన చేసేటువంటి ఇంకొక వ్యక్తిని మనం కలిగి ఉండడం అవసరంగా ఉన్నది. Jesus says that యేసు ప్రభువారు ఈ విధంగా తెలియజేశారు, if two of you agree something on earth, it would be done for you. ఇద్దరు ముగ్గురు కూడి దేవుని సన్నిధిలో మనవి చేసినట్లయితే దేవుడు వారి మొర ఆలకించేవాడుగా ఉన్నాడని మత్తయి సువార్తలో యేసు ప్రభువారు తెలియజేశారు. So the other important way in which we can improve our prayer life is మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మరి ఒక అంశం ఏంటంటే to attend prayer meetings in our church. సంఘములో జరిగేటువంటి ప్రార్థనా సమావేశాలకు మనం హాజరవటము. If you are going to church, దేవుని యొక్క సన్నిధికి సంఘానికి వెళ్తున్నప్పుడు, and if they have prayer meetings, ప్రార్థనా సమావేశాలు అక్కడ ఉన్నప్పుడు, you can attend them so that you can have fellowship with other people in the church. నువ్వు ఆ యొక్క ప్రార్థన సమావేశానికి వెళ్ళటం వలన ప్రార్థనలో ఏకీభవించవచ్చు. మీ ప్రార్థనకు వచ్చిన వారితో నువ్వు కలిసి అందరితో కలిసి ప్రార్థన చేయవచ్చు. It encourages each other to pray for each other and for themselves more. ఒకరికొకరు ప్రార్థించడానికి, తమ కొరకు ప్రార్థించడానికి అది ఎంతో ఉపయోగకరమైనటువంటిదిగా ఉంటుంది. And when you listen to others' testimonies, it will help you to enrich your soul. మీరు వేరే వ్యక్తుల యొక్క సాక్ష్యాలు వింటున్నప్పుడు అది నువ్వు బలం పొందడానికి అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. So these are the few ways in which you can improve your prayer life. నువ్వు ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ కొన్ని అంశములు నీకు ఉపయోగకరమైనటువంటిగా ఉన్నాయి. If you have made a decision to improve your prayer life, నీ ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు ఒకవేళ తీర్మానం చేసుకుంటున్నట్లయితే God will definitely help you. యేసు ప్రభువారు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. But you need to take that first step of improving your prayer life. నీ ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలా అనేటువంటి ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. I really hope that this message has encouraged you all to look at your own prayer life. మీ ప్రార్థనా జీవితాన్ని మీరు పరీక్షించుకోవడానికి ఈ యొక్క సందేశం మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. And let's close with the prayer. ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు మీకు వందనములు. Thank you for giving us this time, and thank you for speaking to each and every one of us. ఈ సమయం మాకు అనుగ్రహించినందుకై, ఇక్కడ చేరిన మా అందరితో మీరు మాట్లాడినందుకై మీకు వందనములు. Let the seed which has been planted to grow and be fruitful. వీరిలో విత్తబడినటువంటి విత్తనము అది అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. Lord, be with each and every one of us and help us to grow in you. మాకందరికీ మీ అందరి విశ్వాసంలో మేము అభివృద్ధి చెందడానికి మాకందరికీ సహాయం చేయండి. Thank you again for this time you've given us. మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. In Jesus' name I pray. యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమెన్. Thank you so much for watching this message. ఈ యొక్క సందేశాన్ని విన్నందుకై మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము.
మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతి ఘన మహిమలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా జాయోన్ వర్షిప్ సెంటర్ 5-180 9th క్రాస్, భైరవ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9010930667.